అక్కడున్నది సాదాసీదా లీడర్ కాదు. పోటీకి ఆయన అక్కర్లే, జస్ట్ పేరు చాలు. జనాలు జై కొడతారు, ప్రత్యర్థులు పల్టీ కొడతారు. అలాంటి చోట ఎంత అలర్ట్గా ఉండాలి, నేతలంతా ఎంత కలిసి కట్టుగా పనిచేయాలి. కానీ హస్తం నేతలకు అవేమీ పట్టట్లేదు. బలమైన ప్రత్యర్థి ముందున్నప్పటికీ బలంగా బలపడ్డం మర్చిపోయి బజార్న పడుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వారి తీరు ఒకేలా ఉందట. ఇంతకీ కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? గజ్వేల్ కాంగ్రెస్ లో నేతల గలాట. కేసీఆర్ ఇలాకాలో హస్తం అస్తవ్యస్తం. నర్సారెడ్డి వర్సెస్ శ్రీకాంతరావు. బలమైన ప్రత్యర్థికి మరింత బలాన్నిస్తున్నారా? ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేకమైన నియోజకవర్గం గజ్వేల్. ఎందుకంటే అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గతంలో ఆయనకు సిద్దిపేట కంచుకోట అయితే ఆ తర్వాత గజ్వేల్ను సైతం అదే తీరుగా మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మొదలు వరుసగా అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాంటి చోట బలంగా పనిచేయాల్సిన కాంగ్రెస్ నేతలు కయ్యాలతో కాలం వెళ్లదీస్తున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేద్దామనే ఆలోచన కనిపించడం లేదు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మరో సీనియర్ నేత శ్రీకాంతరావు మధ్య పచ్చిగడ్డేస్తే బొగ్గుమంటోంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు నిత్యం పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. పార్టీ పెద్దలు ఎంతలా నచ్చ చెప్పినా వీరి చెవులకే ఎక్కడం లేదు. పార్టీ అధికారంలోకి రాకమునుపంటే ఓకే, ఇప్పుడు రూలింగ్ లో ఉన్న ఇద్దరు నేతలు ఇదే తీరుగా వ్యవహరిస్తుండడం కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా, డీసీసీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీకాంతరావు తగ్గేదేలే అన్నట్టుగా ఎవరికి వారుగా విడిపోవడం ఇక్కడ హస్తాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా వేరువేరుగా నిర్వహిస్తున్నారు ఇద్దరు నేతలు. నియోజకవర్గానికి ఏ ముఖ్య నాయకుడు వచ్చినా రెండు చోట్ల వెల్కమ్ స్పాట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గజ్వేల్ పర్యటనకు వస్తే ఆయనకు వేర్వేరుగా స్వాగతం పలికారు ఇద్దరు నేతలు. ప్రజ్ఞాపూర్ దగ్గర నర్సారెడ్డి, ఒంటిమావిడి దగ్గర శ్రీకాంతరావు తమ తమ వర్గాలతో మంత్రికి వెల్కమ్ చెప్పడం ఇక్కడ అంతర్గత కుమ్ములాటల్ని బయటపెట్టింది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో పార్టీని గట్టిగా మార్చాలంటే అక్కడి నేతలకు ఏదో పదవిచ్చి ప్రోత్సహించాల్సి ఉంటుంది. కానీ అలా చేయాలన్నా హైకమాండ్ కు కుదిరేలా లేదు. ఇక్కడి నేతలకు పదవిచ్చేందుకు 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఒక వర్గానికి ఇస్తే తెల్లారేసరికి ఇంకో వర్గం గాంధీ భవన్ లో గడబడ సృష్టించేందుకు సిద్ధంగా ఉందట. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ముందే ఈ రెండు వర్గాలు అస్సలు తగ్గలేదు. కోకాకోలా కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సీఎం ముందే రచ్చకెక్కారు ఇద్దరు నేతలు. తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆన్ ది స్పాట్ ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను సైతం చించేశారట. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. కోకాకోలా కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావును, ఆయన వర్గాన్ని అనుమతించిన పోలీసులు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని మాత్రమే అలో చేసి ఆయన వర్గాన్ని మాత్రం అనుమతించలేదు. దీంతో నర్సారెడ్డి లోపలికి వెళ్లకుండా అక్కడే కూర్చొని నిరసనకు దిగారు. ఆగ్రహంతో శ్రీకాంతరావు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను చించిపారేశారు. లోపల సీఎం ఉండగానే ఈ రచ్చంతా జరిగింది. తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఆందోళనకు దిగిన నర్సారెడ్డితో పాటు పలువురిని లోపలికి పిలిపించుకొని నచ్చ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు సీఎం, పార్టీ పెద్దల ముందే ఇద్దరు నేతల మధ్య పరిస్థితి ఇలా ఉంటే నియోజకవర్గంలో ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వీళ్లే ఇలా ఉంటే అనుచరులు ఇంకో రకం అన్నట్టుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పరస్పరం దాడులు చేసుకుని చొక్కాలు దించుకున్న రోజులు ఉన్నాయి. కీలకమైన నియోజకవర్గంలో ఈ కీచులాటలేంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట మండల, గ్రామస్థాయి లీడర్లు, కార్యకర్తలు. హైకమాండ్ హై స్పీడ్ గా చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ పార్టీకి మరింత గడ్డుకాలమే అని హెచ్చరిస్తున్నారు.